సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ తినేసారా? మేమైతే తింటున్నాము. మాకింటి ఎదురుగే ఒక మామిడి చెట్టు ఉందనమాట. చెట్టు మామిడి పళ్ళే తింటున్నాము. ఇంకా పనస పళ్ళు కూడాను తీస్తున్నాం అనమాట. మొన్నొకసారి ఒక పనస పండు తీసి కట్ చేసుకొని తిన్నాము. చాలా బావుంది. మళ్ళీ వీడియో తీద్దామని చెప్పి ఇంకో పనస పండయితే తీస్తున్నాము. మా ఓనర్ వాళ్ళియండి ఈ చెట్లన్నీను. మాకైతే ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని తినమని చెప్పారు. అందుకనే ఇంకా తెగ తింటున్నాం అనమాట. ఈ మామిడి పళ్ళు, పనస పళ్ళు కన్నా ఇంకొక ఫ్రూట్ ఉంది. అది చూపిస్తాను ఈ వీడియోలోనే ఉంటది. ఇంకిక్కడేంచి పనసపండు ఒకటైతే తీస్తున్నాం అనమాట. ఏది పండిందా అని చెప్పి చూస్తున్నాం. కొంచెం యెల్లో కలర్‌లో వస్తది గదా! అదే తీసామనమాట. ఇంకా కట్ చేసి మీకు కూడా చూపిస్తాను. తినడం అయితే మంచిగా తినేయొచ్చండి. లోపల తొనలుంటాయి గదా! బావుంటాయి గానీ కట్ చేసేటప్పుడే ఉంటది. చక్కగా ఆయిల్ రాసుకొని కట్ చేయాలనమాట. లేదంటే మొత్తం ఆ జిగురంతా చేతులకి అంటుకుంటాయి. అసలు వదలదనమాట. కొంచెం టైం పడతది వదలడానికి కూడాను. అందుకని ఇక్కడ మా ఆయనైతే కట్ చేస్తున్నారు. నేనైతే మొన్న తీసేటప్పుడు నేనే కట్ చేశాననమాట. ఇప్పుడు మా ఆయనకి అప్పచెప్పేసాను కట్ చేయమని జెప్పి. ఇక లోపల తొనలైతే ఇలా ఉన్నాయన్నమాట. కొంచెం మంచిగానే పండింది. ఇదైతే బావుంది. స్వీట్‌గానే ఉన్నాయి. ఇంకా పిక్కలైతే ఉడకపెట్టుకొని తినేస్తున్నాం అనమాట. మా చిన్నప్పుడైతే ఈ పిక్కలు ఏం జేసేవాళ్ళం అంటే పొయ్యిలో వేసి కాల్చుకొని తినేవాళ్ళం. ఆ టేస్ట్ అయితే ఎంత బావుండేవంటే ఇప్పుడు ఉడకపెట్టిన దానికన్నా కాల్చినవే చాలా బావుంటాయి కదా! ఇప్పుడు పొయ్యిలెక్కడున్నాయిలెండి చెప్పండి. అందుకని ఇంక గ్యాస్ స్టవ్ మీదే కుక్కర్‌లో పెట్టి ఉడకపెట్టుకోవడమే. ఇంకా పనస తొనలన్నీ ఒక్కొక్కటే తీస్తున్నాం అనమాట. ఇంకా ఒక ఫ్రూట్ అని చెప్పాను గదా మీకు. ఆ ఫ్రూట్ ఏంటంటే పైనాపిల్ అండి. పైనాపిల్ ఇక్కడ ఎంత బావుంటాయంటే చాలా అంటే చాలా బావుంటాయన్నమాట స్వీట్‌గా. మన సైడ్ ఏంటంటే కొంచెం పుల్లగా అలా అనిపిస్తది. నాకసలు పైనాపిల్ అంటే ఇష్టముండదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత పైనాపిల్స్ అయితే చాలా ఎక్కువగా తింటున్నాము. ఇక్కడ మీకు కొంచెం పచ్చిగా కనిపిస్తుంది కదా పైనాపిల్. కానీ ఇప్పుడే కట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే అప్పుడే బావుంటది. స్వీట్‌గా అనిపిస్తది. ఈ పైనాపిల్ కూడా మా ఓనర్ వాళ్ళు ఇచ్చారు. అంతకుముందు కూడా లిచ్చీ ఫ్రూట్స్ ఇచ్చారన్నమాట. లిచ్చీ చెట్టు కూడా ఉంది. అవి కూడా చాలా బావున్నాయి. వీడియో అయితే తీయలేదు. చాలా ప్లేస్ అండి వీళ్ళకి. మా ఓనర్ వాళ్ళ ఇల్లు, మా రెంటిల్లులు, షాపులు, ఈ చెట్లు రకానికి ఒక చెట్లున్నాయన్నమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ వేశారు. ఇంక ఇవి కూడా ఇచ్చారన్నమాట. ఈవినింగ్ అయితే పంపించారండి ఇవి. కాకరకాయలును, నిమ్మకాయలయితే పంపించారన్నమాట. కాకరకాయలు ఎంత బావున్నాయంటే టేస్ట్ సూపర్‌గా ఉన్నాయి. ఎక్కువగా ఇక్కడ ఏంటంటే మందులు వేయరన్నమాట వెజిటబుల్స్ పండిస్తే. నేచురల్‌గా పండిస్తారు. టేస్ట్ కూడా చాలా బావుంటాయన్నమాట వెజిటబుల్స్. నిమ్మకాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? ఇవేంటంటే కొంచెం పులుపు తక్కువగా ఉంటాయి. డైరెక్ట్‌గా కట్ చేసుకొనే తినేస్తా ఉంటారు. మన సైడ్ అయితే చిన్న నిమ్మకాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి గదా! వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.